Hi guys, welcome back to our channel Wishmaster. Before going to today's video, please do like, share and subscribe to Wishmaster. సో ఈ రోజు ఛానల్లో వీడియో వచ్చేసరికి హౌ టు క్రియేట్ ద యూట్యూబ్ థంబ్నైల్స్. సో మెయిన్ మోటో ఏంటంటే మనం ఒక్క రూపాయి కూడా పెట్టకుండా మనం బెస్ట్ థంబ్నైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనే మోటివే ఈ వీడియో. ఇన్ కేస్ మీరు మనీతో పెట్టేటట్టయితే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. సో canva.com అనే ఒక వెబ్సైట్లో మనం ఏ మనీ కూడా యూజ్ చేయకుండా మన యూట్యూబ్ ఛానల్స్కి థంబ్నైల్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో canva.comలో ఓన్లీ థంబ్నైల్సే చేస్తామా అంటే లేదు, మనం షార్ట్స్ యూజ్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు యూజ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ప్రెజెంటేషన్స్ స్టూడెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి మన మెయిల్తో. సో ఐఎమ్ లాగింగ్ విత్ గూగుల్ అకౌంట్ యాజ్ ఎ విజ్ మాస్టర్. సో విజ్ మాస్టర్ గూగుల్ అకౌంట్తో నేను లాగిన్ అయ్యాను. సో నేను ఒక బేసిక్ యూట్యూబ్ థంబ్నైల్ అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. లేదు అనుకుంటే మనం సెర్చ్ కూడా చేయొచ్చు. సో సెర్చ్లో నేను ఏమని టైప్ చేస్తున్నాను, యూట్యూబ్ థంబ్నైల్ అని టైప్ చేస్తున్నాను. సో యూట్యూబ్ థంబ్నైల్ అనగానే మనకు ఆటోమేటిక్గా వస్తాయి. ఇన్ కేస్ వ్లాగ్ కోసం అనే వస్తే మనకి వ్లాగ్ రిలేటెడ్ థంబ్నైల్స్ వస్తాయి. సో జస్ట్ థంబ్నైల్ అని క్లిక్ చేసామనుకోండి, మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థంబ్నైల్స్ అనేవి వస్తాయి. ఎదర్ ఇట్ ఈస్ వ్లాగ్ ఓరియంటెడ్ ఆర్ ఎల్స్ ఫెస్టివల్ ఓరియంటెడ్, లేదు అనుకుంటే ట్రావెలింగ్, ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థంబ్నైల్స్ ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్కి. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఏం చేశాను, జస్ట్ ఏదో వ్లాగ్ ఓపెన్ చేశాను. వ్లాగ్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ అన్ ట్రావెల్, ఎక్స్ప్లోర్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో నేను జస్ట్ ఇప్పుడు ట్రావెల్ అనే వెబ్సైట్ ఐ మీన్ ఆ థంబ్నైల్ని సెలెక్ట్ చేసుకున్నాను. కానీ మనకి ఇప్పుడు వెబ్సైట్కి వచ్చేసరికి ట్రావెల్ కాదు, కానీ మనం దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు, లెట్స్ సీ ఇన్ దిస్ వీడియో. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ మనం ఏదైనా సెలెక్ట్ చేసి మనకి ఇంకేమైనా డిజైన్స్ కావాలి అనుకుంటే డిజైన్స్ మీద క్లిక్ చేసినా కానీ మనకి యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం డిలీట్ అరల్స్ యాడ్ చేసుకోవడం, మల్టిప్లై చేయడం అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను డ్రీమ్స్ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ డ్రీమ్స్లో యానిమేట్. సో దాన్ని ఎలా యానిమేట్ చేసుకోవాలి అనుకుంటే, థంబ్నైల్స్ మనకి యానిమేషన్ అవసరం లేదు, ఎవ్రీబడి నోస్ లైక్ దట్. ఓకే, సో ఇన్ కేస్ అవసరం అయితే మనం ఏదైనా ప్లేలిస్ట్లో ఏమైనా పెట్టుకోవాలనుకుంటే, నెక్స్ట్ వచ్చేసరికి టైమింగ్ ఎడిట్స్, కలర్స్, ఎడిట్ కౌంట్ ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ అయినా డిలీట్ యాజ్ యూజువల్. సో ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకున్నా, మనం ఏదైనా డిఫరెంట్ కలర్స్ని యూస్ చేయాలన్నా దాని ఇంటెన్సిటీని అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో ప్లస్ క్లిక్ చేస్తే యాడ్ పేజ్, ఒక పేజ్ అనేది యాడ్ అవుతుంది. అందులో మీకు నచ్చిన డిజైన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇప్పుడు నేను బ్లాక్ ఇమేజ్ అని టైప్ చేశాను. నాకు బ్లాక్ ఇమేజ్లో ఏవైతే క్రోమ్ సింబల్ ఉండడం అంటే ఏంటి అంటే అది అప్గ్రేడెడ్ వర్షన్. సో అలా క్రోమ్ సింబల్ లేకుండా ఉన్న వాటిని మాత్రం నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే మనం పెయిడ్ వర్షన్ కాకుండా యూస్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏ థంబ్నైల్ని సెలెక్ట్ చేసినా కానీ దాంట్లో టెక్స్ట్ కంపల్సరీ ఉంటుంది. మనం కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. వాటి ప్లేస్లోనే మనం ఇంకేమైనా డిజైన్స్ కావాలన్నా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యాజిక్ మీడియా అనేది ఉంటుందండి కార్నర్లో. ఆ కార్నర్లో మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఇమేజెస్ కావాలి అనుకుంటే మన ఇమేజెస్ని సెర్చ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దాంట్లోనే మీ థాట్ ప్రాసెస్ వర్క్గా ఏమైనా గ్రాఫిక్స్ ఓరియంటెడ్గా వీడియోస్ ఏమైనా కావాలి అనుకున్నా కానీ మీరు ఓపెన్ చేయొచ్చు. లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ యాప్స్ ఆర్ఎల్స్ ఇంకొక పేజ్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఇంకొక పేజ్లో ఓపెన్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ని జనరేట్ చేయమని క్లిక్ చేస్తున్నాను. ఒకసారి మీకు చూపించడం కోసం మ్యాజిక్ మీడియా ఎలా పనిచేస్తుందో అనేది. సో ఇట్స్ టేక్ ఏ లిటిల్ బిట్ టైం. యా, సో ఏదైనా ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్ని క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. సో మీకు నచ్చిన మ్యాజిక్ మీడియాలో మీకు థాట్ ప్రాసెస్ అంటే థంబ్నైల్‌లో నాకు నచ్చినట్టు చేయాలి, ఆల్రెడీ ఉన్న థంబ్నైల్స్‌ని ఎడిట్ చేసుకోకూడదు అనుకున్న వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాకే వద్దు, నాకు ఇంకొక కలర్ కావాలి అన్నా, లేదు బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు ఏదైనా ఇమేజెస్ ఆల్రెడీ అప్‌లోడ్ కావాలంటే మనం అన్నీ అప్‌లోడ్ చేసుకోవచ్చండి. మన గూగుల్‌లో కానీ లేదు మన ఓన్‌గా స్క్రీన్ షాట్స్ మన సిస్టమ్. ఇది ఉబంటు, నేను స్క్రీన్ షాట్ తీశాను. ఇన్ కేస్ ఉబంటు సిరీస్ కావాలంటే మన దాంట్లో ఆల్రెడీ ప్లేలిస్ట్ ఉంది, ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. సో దాన్ని నేను యానిమేట్ చేయడం, లేదు ఇక్కడ వచ్చేసరికి మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ కలర్ నేను వచ్చేసరికి మన విజ్ మాస్టర్ యొక్క కలర్, దాని యొక్క ట్రాన్స్పరెన్సీ కలర్ని నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను. తర్వాత బ్లాక్ పెట్టా,
బ్లాక్ పెట్టి మనం మళ్ళీ ట్రాన్స్‌పరెన్సీ ఏంటి అంటే, ఇమేజ్ పైన మనకి ఒక కవర్ లాగా బ్లర్‌డ్ లాగా అనుకోండి. ఒక కవర్‌లా వస్తది. ఆ కవర్ ఏ కలర్‌లో అడ్జస్ట్‌మెంట్ కావాలి అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. మన అడ్జస్ట్‌మెంట్. ఇప్పుడు నేను ఎలా అయితే అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నానో అంటే మన థంబ్‌నెయిల్‌కి తగ్గట్టు అడ్జస్ట్‌మెంట్ చేస్తూ ఉంటాం గదా! సో, అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దానిపైన ఇన్‌కేస్ మనకేమైనా షేప్స్ కావాలి అంటే ఆ షేప్స్ చూసుకోవచ్చు. లేదు ఫర్ సపోజ్ టెక్స్ట్ వచ్చేసరికి మనకి హెడ్డింగ్ ఉండిద్ది. సబ్ హెడ్డింగ్ ఉండిద్ది. నార్మల్ టెక్స్ట్ ఉండిద్ది. అంటే హెడ్డింగ్ అంటే ఒకటే పెద్దగా వస్తదా అంటే లేదు. మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు హెడ్డింగ్‌కి. కొంతమందికేంటి అంటే హెడ్డింగ్ కిందే మనకి లైన్స్ కావాలి, షేప్స్ కావాలి అనుకున్నా గానీ, మనకి షేప్స్‌లో ఆటోమేటిక్‌గా ఉన్నాయి. మీరు నా పైథాన్ థంబ్‌నెయిల్స్ చూస్తే నేను ఆల్రెడీ షేప్స్ యూజ్ చేసి థంబ్‌నెయిల్స్ చేసుకున్నాను. షేప్స్ పెట్టి షేప్స్ మీద టెక్స్ట్ పెట్టడం. ఓకే. ఇన్ కేస్ మనకి బ్యాక్‌గ్రౌండ్‌కి మన షేప్ కలర్ ఒకటి కాకపోతే ఎలా అనేది నేను జస్ట్ ఒక శాంపుల్ థంబ్‌నెయిల్ ప్రిపేర్ చేయడానికి మన ఓన్‌గా అనేది చూపిస్తున్నానండి. ఓన్‌గా థంబ్‌నెయిల్ ప్రిపరేషన్‌కి. లైక్ అడ్జస్ట్‌మెంట్. అంటే మన బ్యాక్‌గ్రౌండ్ అనేది నేను కొంచెం డల్‌గానే ఇచ్చాను. ఎందుకంటే పైన బ్లాక్ షేడ్ ఇచ్చాను కాబట్టి. సో, నాకు కొంచెం యెల్లో రిలేటెడ్ కలర్స్‌లో పెడితే కొంచెం లైటింగ్‌గా వస్తది కదా! బికాజ్ థంబ్‌నెయిల్స్ అనేవి మనం ఎప్పుడు కూడా లుకింగ్ వైస్‌గా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఎంత బ్రైట్‌గా కనిపిస్తుంది అనేది. సో, నేను జావా అనేది కూడా తీసుకున్నానండి. జావా కూడా మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తది. ఇన్ కేస్ మనకి షేప్ మీద సెట్ అయితే షేప్ మీద సెట్ చేసుకుందాం. లేదు అనుకుంటే తీసేయొచ్చు. ఇదేంటి జావా ముందుకెళ్ళింది వెనక్కొచ్చిందన్నారా? సో, మనం రైట్ క్లిక్ ఇచ్చి లేయర్స్ అనేవి చూజ్ చేసుకుంటే ఇలా కనిపిస్తదండి. అడ్జస్ట్‌మెంట్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి. అంటే ఫస్ట్ జావా అనేది ఒక ఇమేజ్ పెట్టాను. దాని తర్వాత నేను షేప్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, క్వైట్ డిఫరెన్స్. సో, అలా మనకి ఫస్ట్ రావాలి అంటే లేయర్స్ ఓపెన్ చేసి లేయర్స్‌లో మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను లైట్నింగ్ అని పెడుతున్నాను. మోస్ట్‌లీ అన్ని థంబ్‌నెయిల్స్ చూస్తే లైటింగ్ లేని థంబ్‌నెయిల్స్ అనేవి లేదండి. బికాజ్ లైటింగ్ పెట్టగానే మనకు ఒక అట్రాక్షన్ అనేది వస్తది. మనం ఆబ్వియస్‌లీ మనం చూడగానే కళ్ళకి ఏదైతే నచ్చిద్ది కదా! సో, థంబ్‌నెయిల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బట్ మన టైమింగ్స్‌ని బట్టి, మన థాట్ ప్రాసెస్‌ని బట్టి మనం థంబ్‌నెయిల్స్ అనేది డెకరేట్ చేసుకుంటాం. జస్ట్ క్యాన్వాలో థంబ్‌నెయిల్స్ ఎలా అనేది ఈ వీడియో. సింపుల్ అండ్ శాంపుల్‌గా చెప్తున్నా నేను. ఐ యామ్ నాట్ సేయింగ్ లైక్ ఎ ప్రో అని కాదు. జస్ట్ ఇన్ డీటెయిల్‌గా ఎలా చేయొచ్చు, మనం లైటింగ్స్‌ని ఎలా యాడ్ చేయొచ్చు అనేది దాని గురించి చెప్తున్నాను. ఇన్ కేస్ ఆల్రెడీ యాడ్ చేసిందే మనం డూప్లికేట్ యూజ్ చేయొచ్చు. ప్లస్ మీద ప్లస్ ఉంటే ఇట్స్ నథింగ్ బట్ యాస్ ఎన్ డూప్లికేట్. డూప్లికేట్. యాజ్ యూజువల్ మనం డిలీట్ సింబల్ అంటే డిలీట్ చేసుకోవడం. సో, హెడ్డింగ్ అనేది బిగ్‌గా చేసేసి జావా అనేది మధ్యలో పెట్టు. సింపుల్ ఈజీ వేలో అబ్జర్వ్ చేస్తే మనకి దిస్ ఈస్ ద థంబ్‌నెయిల్ అండ్ దాని యొక్క నేను ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు మనం. టైటిల్ యొక్క ఫాంట్ సైజ్. అండ్ మోస్ట్ అండ్ షుడ్ మనకి ఏది సెలెక్ట్ చేసినా థంబ్‌నెయిల్స్ కానీ, ప్రెజెంటేషన్స్ కానీ అండ్ మీరు క్యాన్వాలో యూజ్ చేసిన ప్రతి దానికి ప్రో వర్షన్స్ ఉంటాయి. ఈవెన్ షేడ్స్‌లో కానీ, ఇప్పుడు మీరు లైటింగ్స్‌లో అప్‌లోడ్ చేసినా కానీ, లైటింగ్స్‌లో కూడా కొన్ని ఉన్నాయండి. యెస్. ఇక్కడ ఇప్పుడు నేనేం చేశాను అంటే, లైక్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ ఇమేజ్‌ని తీసేసాను. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని తీసేసి నేను అప్‌లోడ్ చేస్తున్న ఆ సింబల్ వచ్చేసరికి ఉబంటు సింబల్ అండి. ఉబంటు సింబల్‌నే నేను బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌గా సెట్ చేశాను. చూడండి. ఫస్ట్ ఏమో పేజ్ 3 వచ్చేసరికి నేను ఓన్‌గా చేసింది. పేజ్ 4లో ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఒక థంబ్‌నెయిల్‌ని నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి ఆ బ్యాక్‌గ్రౌండ్‌కి యాడ్ చేశా. ఇన్ కేస్ ఇది ఇప్పుడు ట్రావెల్ అన్నారు కదా! ట్రావెల్‌ది ఎలాగా? సో, ఆ ఇమేజ్ తీసేసాను. ఈ ఇమేజ్ యాడ్ చేశా. ట్రావెల్ ప్లేస్‌లో ఇన్‌స్టాల్ అని పెట్టాను. అంటే ఆల్రెడీ ఉన్న థంబ్‌నెయిల్స్‌ని అలా ఎడిట్ చేసుకోవచ్చు. మన ఓన్ ప్రాసెస్‌లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆల్రెడీ ఇలా వెర్షన్స్ ఉంటాయి కదా! అలా ఉన్న వెర్షన్స్‌ని మోస్ట్‌లీ మీకు టైం లేకపోతే నాలాగా అలా ఉన్న థంబ్‌నెయిల్స్‌ని ఎడిట్ చేయండి. కలర్స్ మార్చుకోవడము, కలర్స్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని దిస్ ఈస్ వాస్ సూపర్ రైట్? ఎప్పుడైనా సరే మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ హైలైట్ లేకపోతే పైన కలర్ హైలైట్ చేసుకోవడం అలా అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ షేప్స్ కావాలి అనుకుంటే షేప్స్ అండ్ షేప్స్‌లో గూడా మనం కలర్ కూడా మార్చుకోవచ్చు.
మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి కూడా ప్రతి థంబ్‌నెయిల్‌లో గూడా మన షేప్స్ ఏదో ఒకటి యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ మీకు అలా షేప్స్ ఏమైనా కావాలి అనుకుంటే షేప్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పడం కోసమే నేను యాడ్ చేస్తున్నాను. అండ్ మోస్ట్‌లీ థంబ్‌నెయిల్ అనేది ఓన్లీ ఈ రికార్డింగ్ పర్పస్‌కి మాత్రమే. నేను ఎక్కడ కూడా అప్‌లోడ్ చేయలేదు. ముందే చెప్తున్నాను. సో, మీకు విజిబుల్‌గా ఉండడం కోసం నేను జూమ్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం పెట్టే షేపు ఏ షేప్‌లో పెడుతున్నాము అనేది కూడా మనకి రొటేషన్ అనేది ఉండిద్దండి. అంటే 90 డిగ్రీస్, 20 డిగ్రీస్ అలా. సో, ఆ రొటేషన్ కూడా పిన్ అంటే కొంచెం వంకరగా పెట్టాం, తక్కువ పెట్టామని లేకుండా. సో, మీ అందరికి ఇది క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. ఇన్ కేస్ లేకపోతే నేను ఇంకా మంచిగా రికార్డ్ చేసి పంపిస్తాను. అప్‌లోడ్ చేస్తాను. ఓకే. So I hope you guys are understand clearly. Thank you so much for watching this. Do like, share and subscribe to Wizmaster.